మీరు కన్యా రాశిలో జన్మించారా? అదేవిధంగా మిథున రాశిలో జన్మించారా? అలా జన్మించిన వారికి ఈ 2026 పరభవనామ సంవత్సరంలో ఈ జూన్ 2 తర్వాత నుండి వారికున్న సమస్యలు మొత్తం తీరనున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ కన్యా రాశి వారికి వారి జన్మస్థానం నుండి గనుక చూసుకున్నట్లయితే గురుడు 11వ స్థానం లాభస్థానంలోకి రాబోతున్నాడు. మిథున రాశి నుండి గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తేదీన సంక్రమణం చేశాడు. స్థానచలనం చేశాడు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఇన్ని సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల తర్వాత వచ్చిందండి వారికి. కాబట్టి వీరి జన్మరాశి నుండి గనుక చూసుకున్నట్లయితే 11వ స్థానం లాభస్థానం వచ్చింది కాబట్టి వారికున్న సమస్యలు మొత్తం ఈ సంవత్సరం తీరనున్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలతో సతమతం అవుతున్న వారికి ఈ సంవత్సరం వారికున్న రుణ బాధలు గానీ, అదేవిధంగా కొత్తగా వాహనాలు కొనుక్కోవాలనుకునేవారు ఈ సంవత్సరం కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో చూసుకున్నట్టయితే ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళని గనుక చూసుకున్నట్లయితే వారి జన్మరాశి నుండి గనుక చూసుకున్నట్లయితే వారిది రెండో స్థానం అవుతుంది. రెండో స్థానం అంటే మిథున రాశి వారికి మంచి స్థానం. కాబట్టి ఆల్రెడీ వారికి కంటక శని వారికి యాక్టివేషన్‌లో ఉంది. అయినా గూడా గురుడు రెండో స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వారికి కూడా ఉన్న సమస్యలు మొత్తం తీరబోతున్నాయి. కన్యా రాశి, మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ సమస్యలైనా పర్లేదు. రుణ బాధలు, ఆర్థిక బాధలు, అదేవిధంగా కొత్తగా వాహనాలు కొనుక్కోవాలనుకునే వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం ఏ వ్యాపారమైనా చేయండి మీరు. ఫ్రూట్స్‌కి సంబంధించిన వ్యాపారం, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇలా ఏ వ్యాపారం చూసుకున్నా గూడా వారికి అద్భుతంగా ఉండబోతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా వివాహం కోసం పెండింగ్‌లో ఉన్న వారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా చాలా సులభతరంగా ఉంటుంది. మీరు గనక కన్యా రాశి మరియు మిథున రాశులలో జన్మించి మీకేమైనా సమస్యలున్నట్లయితే ఒక్కసారి నన్ను సంప్రదించండి.